ఒకరోజు లైఫ్‌ని వెనక్కి తిరిగి చూసుకునే టైం అందరికీ వస్తుంది. ఆ రోజు మీరు ప్రౌడ్‌గా యెస్! నేను నిజంగా నా లైఫ్‌ని జీవించానంటారా? లేదంటే ఇంకొంచెం కరేజ్‌గా ఉంటే బావుండేది. నా డ్రీమ్స్‌ని ఫాలో అవ్వాల్సింది. నన్ను నేను ఇంకాస్త ఎక్కువగా లవ్ చేసుకోవాల్సింది. ఇతరుల ఒపీనియన్స్ కోసం నా హ్యాపీనెస్‌ని సాక్రిఫైస్ చేయకుండా ఉండాల్సింది అని రిగ్రెట్ అవుతారా? థింక్ అబౌట్ ఇట్. ఎందుకంటే చాలామంది ఏమనుకుంటారంటే లైఫ్‌లో బిగ్గెస్ట్ పెయిన్ అంటే ఫెయిల్యూర్ అని. బట్ దట్స్ నాట్ ట్రూ. ద బిగ్గెస్ట్ పెయిన్ ఈస్ మీరు చెయ్యాలనుకున్నది చేయలేకపోవటం. మీ పొటెన్షియల్‌ని కంప్లీట్‌గా యూజ్ చేసుకోకపోవడం. మీ హార్ట్ చెప్పిన లైఫ్‌ని జీవించకపోవటం. రిమెంబర్ ఫెయిల్యూర్ హర్ట్స్ ఫర్ ఎ మూమెంట్. బట్ రిగ్రెట్ హర్ట్స్ ఫర్ ఎ లైఫ్ టైమ్. అందుకే ఈరోజు మీరు తీసుకునే డెసిషన్స్ మీ రేపటి జీవితాన్ని డిసైడ్ చేస్తాయి. ఒక ఇంట్రెస్టింగ్ స్టడీ చేశారు. లైఫ్ చివరి దశలో ఉన్న ఎల్డర్లీ పీపుల్‌ని ఒక క్వెషన్ అడిగారు. మీ బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటి అని. వాళ్ళు చెప్పిన ఆన్సర్ చాలా షాకింగ్. వాళ్ళు చేసిన మిస్టేక్స్ గురించి వాళ్ళు బాధపడలేదు. వాళ్ళు చేయకుండా వదిలేసిన విషయాల గురించి బాధపడ్డారు. ఫాలో అవ్వని డ్రీమ్స్ గురించి, స్టార్ట్ చేయని బిజినెస్ గురించి, ఎక్స్‌ప్రెస్ చేయని లవ్ గురించి, బిలీవ్ చేయని సెల్ఫ్ వర్త్ గురించి, ఇంకా రిస్క్ చేయని థింగ్స్ గురించి. ఒకసారి ఆలోచించండి. మనల్ని ఎక్కువగా బాధ పెట్టేది ఫెయిల్యూర్ కాదు. మనలో ఉన్న పొటెన్షియల్‌ని కంప్లీట్‌గా జీవించకపోవటమే. ఫెయిల్యూర్ అంటే ఒక లెసన్. కానీ రిగ్రెట్ అంటే జీవితాంతం మిగిలిపోయే పెయిన్. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ట్రై చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ నెవర్ ట్రైడ్ అనే రిగ్రెట్‌కి సెకండ్ ఛాన్స్ ఉండకపోవచ్చు. అందుకే డోంట్ లెట్ ఫియర్ రైట్ యువర్ స్టోరీ. లెట్ కరేజ్ రైట్ యువర్ ఫ్యూచర్. మీ లైఫ్, మీ డ్రీమ్స్, మీ పొటెన్షియల్ ఇవన్నీ మీకోసం ఎదురు చూస్తున్నాయి. ద ఓన్లీ క్వెషన్ ఇస్ విల్ యూ చూస్ ఫియర్ ఆర్ విల్ యూ చూస్ గ్రోత్? ఒక్కసారి మీకు మీరే క్వెషన్ అడగండి. నేను ఈ లోకంలోకి ఎందుకొచ్చాను? కేవలం బిల్స్ పే చేయడానికా? కేవలం సర్వైవ్ అవ్వటానికా? మండే కోసం వెయిట్ చేసి వీకెండ్ కోసం లీవ్ చేయడానికా? నో. మీరు ఈ ప్రపంచంలోకి వచ్చింది పర్పస్‌తో వచ్చారు. ఒక గిఫ్ట్‌తో వచ్చారు. ఒక యూనిక్ ఎనర్జీతో వచ్చారు. లా ఆఫ్ అట్రాక్షన్ ఒక బ్యూటిఫుల్ థింగ్ చెప్తుంది. మన డిజైర్స్ కోయిన్సిడెన్స్ కాదు. సమ్‌టైమ్స్ మీరు డ్రీమ్స్‌ని చూస్ చేయరు. ఆ డ్రీమ్సే మిమ్మల్ని చూస్ చేస్తాయి. మీ హార్ట్‌లో మళ్ళీ మళ్ళీ వచ్చే ఆ డిజైర్ అది జస్ట్ విష్ కాదు. అది మీ సోల్ నుంచి వచ్చిన మెసేజ్ కావచ్చు. ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఎందుకు అందరికి ఒకే డ్రీమ్స్ ఉండవు? ఎందుకు కొందరికి హీలింగ్ అంటే ప్యాషన్? ఎందుకు కొందరికి టీచింగ్ అంటే లవ్? ఎందుకు కొందరికి బిజినెస్ అంటే ఎక్సైట్‌మెంట్? ఎందుకు కొందరికి క్రియేటివిటీ అంటే లైఫ్? బికాస్ ఎవ్రీ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ జర్నీ. ఎవ్రీ సోల్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాలింగ్. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. గాడ్ లేదా యూనివర్స్ మీకు ఒక డ్రీమ్ ఇచ్చిందంటే దాన్ని మేనిఫెస్ట్ చేసే కెపాసిటీ కూడా మీకు పెట్టింది. లేకపోతే ఆ డ్రీమ్ మీ హార్ట్ వరకు వచ్చేది కాదు. ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పైలట్ ఏమన్నాడంటే ప్లేన్‌కి సేఫెస్ట్ ప్లేస్ గ్రౌండ్ కాదు. మొదట వినగానే ఏంటి గ్రౌండ్ మీదే కదా సేఫ్ అనిపిస్తుంది. కానీ అతను చెప్పింది నిజం. ప్లేన్ చాలా రోజుల పాటు గ్రౌండ్ మీదే ఉంటే రస్ట్ పడుతుంది, డ్యామేజ్ అవుతుంది, ఇంజిన్ వీక్ అవుతుంది. ఎందుకంటే ప్లేన్ వాజ్ నెవర్ బిల్ట్ టు స్టే. ప్లేన్ వాజ్ బిల్ట్ టు ఫ్లై. సో మనం కూడా అలాగే మనం ఫియర్‌లో జీవించడానికి బిల్డ్ కాలేదు. మనం డౌట్‌లో ఉండడానికి బిల్డ్ కాలేదు. మనం కంపారిజన్‌లో బతకడానికి బిల్డ్ కాలేదు. వి వర్ బిల్ట్ టు షైన్. వి వర్ బిల్ట్ టు గ్రో. వి వర్ బిల్ట్ టు ఫ్లై. మన బిగ్గెస్ట్ ఎనిమీ బయట ఉండదు. మన మైండ్‌లోనే ఉంటుంది. దాని పేరు డౌట్. నా వల్ల కాదు, నేను చేయలేను, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది, గేజ్ అయిపోయింది, నా సిచ్యుయేషన్స్ డిఫరెంట్, నా లక్ బాగోలేదు. ఫెయిల్యూర్ కంటే డౌటే ఎక్కువగా డ్రీమ్స్‌ని కిల్ చేస్తుంది. చాలా మంది ఓడిపోవటం వల్ల కాదు, ట్రై చేయకపోవటం వల్ల ఓడిపోతారు. సెల్ఫ్ లవ్ అంటే మిర్రర్ ముందు నిలబడి ఐ లవ్ మై సెల్ఫ్ అనటం మాత్రమే కాదు. సెల్ఫ్ లవ్ అంటే మీ డ్రీమ్స్‌ని సీరియస్‌గా తీసుకోవటం, మీ వర్త్‌ని రికగ్నైజ్ చేయటం, మీ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేయటం అండ్ మీ సోల్ పిలుపుని ఇగ్నోర్ చేయకుండా వినటం. ఎందుకంటే మీరు మీ డ్రీమ్స్‌ని రెస్పెక్ట్ చేయకపోతే ఈ ప్రపంచంలో ఇంకెవరు చేస్తారు? కొందరు ఏమంటారంటే హీలింగ్ జర్నీ చాలా డిఫికల్ట్. అబ్సల్యూట్‌లీ. హీలింగ్ ఈజీ కాదు, ట్రాన్స్‌ఫర్మేషన్ ఈజీ కాదు, సక్సెస్ ఈజీ కాదు, మేనిఫెస్టేషన్ కూడా ఈజీ కాదు. కొన్నిసార్లు మీరు ఫెయిల్ అవుతారు. కొన్నిసార్లు ఫాల్ అవుతారు. కొన్నిసార్లు డౌట్ వస్తుంది. కొన్నిసార్లు ఏడుస్తారు. కొన్నిసార్లు క్విట్ చేయాలని కూడా అనిపిస్తుంది. ఎవ్రీ ట్రాన్స్‌ఫర్మేషన్ హ్యాస్ డిస్కంఫర్ట్. పెయిన్ అంటే ఫెయిల్యూర్ కాదు. చాలా సార్లు పెయిన్ అంటే మీరు గ్రో అవుతున్నారనే సైన్. సో మీరు పాస్ట్ కాదు. మీరు ఫెయిల్యూర్ కాదు. మీరు మిస్టేక్స్ కూడా కాదు. ప్రతి మార్నింగ్ లైఫ్ మీకు ఒక న్యూ ఛాన్స్ ఇస్తుంది. ఒక న్యూ చాప్టర్, ఒక న్యూ బిగినింగ్.
సో స్టాప్ వెయిటింగ్, స్టాప్ డౌటింగ్, స్టాప్ ష్రింకింగ్ యువర్ సెల్ఫ్. మీ గిఫ్ట్ని ప్రపంచానికి ఇవ్వండి. మీ వాయిస్ని వినిపించండి. మీ డ్రీమ్ లైఫ్ని జీవించండి. ఎందుకంటే లైఫ్లో బిగ్గెస్ట్ ట్రాజడీ ఫెయిల్యూర్ కాదు, మీరు అవ్వాలనుకునే వ్యక్తిగా మారకపోవటమే. మీరు కేవలం బ్రతకడానికి పుట్టలేదు, మీరు షైన్ అవడానికి పుట్టారు, మీరు హీల్ అవడానికి పుట్టారు, మీరు ట్రాన్స్ఫార్మ్ అవడానికి పుట్టారు, మీరు ఫుల్ పొటెన్షియల్తో జీవించడానికి పుట్టారు అండ్ మీ సోల్ కోరుకున్న లైఫ్ని జీవించడానికి పుట్టారు. దిస్ ఈజ్ యువర్ టైం, దిస్ ఈజ్ యువర్ మూమెంట్. గో, షైన్, హీల్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లివ్ ఫుల్లీ. ఈరోజు మీకు మీరే ఒక పర్మిషన్ ఇవ్వండి. ఐ చూజ్ మై సెల్ఫ్, ఐ చూజ్ మై గ్రోత్, ఐ చూజ్ మై డ్రీమ్స్, ఐ చూజ్ మై న్యూ లైఫ్. అండ్ ఫ్రమ్ దిస్ మూమెంట్ మీ జీవితంలో జరిగే మార్పులను గమనించండి. వాచ్ హౌ యువర్ లైఫ్ బిగిన్స్ టు ట్రాన్స్ఫార్మ్. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఎంచుకున్న క్షణం నుంచి ద యూనివర్స్ స్టార్ట్స్ చూజింగ్ యూ టు. మీరు మీ గ్రోత్ని ఎంచుకున్నప్పుడు లైఫ్ కూడా మీకు కొత్త ఆపర్చునిటీస్ని తీసుకురావడం స్టార్ట్ చేస్తుంది. మీరు మీ డ్రీమ్స్ని బిలీవ్ చేసినప్పుడు యూనివర్స్ వాటిని రియాలిటీగా మార్చడానికి మార్గాలను సృష్టించడం మొదలు పెడుతుంది. అందుకే చూజ్ యువర్ సెల్ఫ్, ట్రస్ట్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిగతాది యూనివర్స్ చూసుకుంటుంది. ఈ వీడియో మీ హార్ట్ని టచ్ చేస్తుంటే కామెంట్స్లో ఐ చూజ్ మై సెల్ఫ్ అని టైప్ చేయండి. అండ్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయిన లైన్ ఏదో కూడా కామెంట్స్లో చెప్పండి. నేను తప్పకుండా అన్నిటినీ చదువుతాను. ఫ్రీ హీలింగ్ సెషన్స్ అండ్ అప్కమింగ్ వెబినార్ డీటెయిల్స్ కోసం వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. లింక్ బయోలో ఉంది. థ్యాంక్ యూ.